ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో విధంగా వ్రాయబడింది ఉంది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరేమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రియమైనటువంటి మిత్రులారా, ఇక్కడ చివరిగా దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథములో నుండి వారి పేరేమాత్రమును తుడుపు పెట్టక దేవుని తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను దేవుడు ఆ పేరుని ఒప్పుకుంటాడు. అంటే ఎంత గొప్ప సంగతి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు జయించే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, శాపాన్ని జయించాలి, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని మనము జయించి దేవుని కొరకు నిలవబడితే, ఈరోజు రక్షణ పొందలేదా, ఇప్పుడే మారు మనసు పొంది వెంటనే ఆలస్యం చేయక, ఎందుకనంటే ఈ రాత్రే ఈ క్షణమే నీ ప్రాణం పోతే ఇప్పుడు దాకా చేసిన భక్తంతా వృధా అయిపోద్ది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం కనుక ఇప్పుడే ఆలస్యం చేయక ఈ వర్తమానం వింటుండగానే, ఇంతవరకు బాప్తిస్వం పొందకుండా నువ్వు భక్తురాలుగా జీవిస్తూ సంఘములో మంచి మంచి కార్యక్రమాలను చేస్తూ అనేక మందిని బలపరచాలని అనుకుంటున్న నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు రక్షణ పొందకుండా నువ్వు అనేక మందిని రక్షించలేవు. నీ పేరు జీవగ్రంథమందు వ్రాయబడకుండా నువ్వు చేసినటువంటి ఏ మంచి కార్యక్రమం కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే పోతుంది, కానీ అది జీవగ్రంథములో నువ్వు చేసినటువంటి దానికి ప్రతిఫలము అక్కడ వ్రాయబడడం లేదు. కనుక ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోమని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికే రక్షణ పొంది ఉండుంటే కొన్ని అనువైన కారణాల వలన, భక్తిహీనత వలన మన పేర్లు ఒకవేళ తుడిచివేయించుకుంటున్నామేమో, మన పేర్లు ఒకవేళ దేవుడు తుడిచివేయబోతున్నాడేమో. జాగ్రత్త, సరి చేసుకుందాం. పేరు తుడిచివేయబడితే భయంకరమైనటువంటి అగ్నిగుండములో ఈరోజు మనం పడిపోబోతున్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు వీటన్నిటినీ, ఈ విషయాలన్నీ విన్న తరువాత ఈరోజు మనకు మనం మన యొక్క మనసు అనే నడుమును కట్టుకొని, మన ఆత్మీయతను కాపాడుకొని, మన విశ్వాసాన్ని ముందుకు ఇంకా నడిపించుకుంటూ ఈరోజు సమస్తాన్ని జయించి ఈరోజు దేవుని కొరకు నిలవబడితే, దేవుని ఎదుట, దూతల ఎదుట దేవుడు మన పేరును ఒప్పుకుంటాడు. తండ్రి అయినటువంటి దేవుడు దేవుని ఎదుట కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు మన పేరును ఒప్పుకుంటారు. ఆయన ఈరోజు అంటే ఎట్టి పరిస్థితిలో నీ పేరు మిస్ అయ్యే అవకాశం ఉండదు అని స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు మనం రక్షించబడిన వారు పడిపోకుండా చూసుకుందాం. రక్షణ పొంది బహుబలంగా నడుస్తున్న వారు ఈరోజు అనేక మందిని నడిపించేటువంటి శక్తిమంతులుగా ఒక నిర్ణయంతో ముందుకు సాగిపోదాం. ఈరోజు ఈ అద్భుతమైనటువంటి 3 రకాల కార్యక్రమాల్లో నీవు నిమగ్నమైతే ఎట్టి పరిస్థితిలో నీ పేరు తుడుపు పెట్టబడక దేవుని ఎదుట, దూతల ఎదుట నీ పేరు ఒప్పుకోబడుతుంది. ఈరోజు దేవుని రాకడ రాగానే ఎత్తబడే గుంపులో ఉంటావు. దేవుని రాకడ కంటే నీ పోకడ ముందైతే, దేవుని రాకడ సమయంలో సమాధులు తెరవబడి మహిమా శరీరంతో లేపబడేటువంటి వరుస క్రమములో నీవు ఉంటావని, అటువంటి ధన్యత దేవుడు నీకు కలగజేస్తానని ఈ వాక్యం ద్వారా ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు నీతో సూటిగా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ఈ వాక్యం వింటుండగానే, ఈ ప్రార్థనలోనే ఒక తీర్మానం తీసుకొని, ఒక నిర్ణయానికి వచ్చి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒప్పుకోలు మనస్సుతో దేవుని సన్నిధిలో జీవగ్రంథమందు మన పేర్లు లిఖితము చేయబడే విధంగా సరైనటువంటి భక్తి జీవితాన్ని, తీర్మానాన్ని తీసుకొని ముందుకు సాగిపోదాం.